నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తోడు కోరిన జీవితం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం 9 గంటలయ్యింది. శారదా గారు తన ఇంటి వైపు నడుస్తూ వీధి మూలకు తిరిగింది. ఆమె ముందు ఇరుగు పొరుగు వాళ్ళిద్దరు వ్యక్తులు నడుస్తూ ఉన్నారు, సుమ ఇంకా మీనా. ఆ ఇద్దరి మధ్యలో సంభాషణ మొదట్లో తక్కువగానే ఉంది, కానీ వాళ్ల కళ్ళు శారదా గారి మీద పడగానే వాళ్ల పెదవులు గొనగడం ఆగిపోయాయి. వాళ్ల కళ్ళల్లో ప్రశ్నార్థకమైన చూపులు, ఇంకా వాళ్ల పెదవుల మీద అసంపూర్ణమైన చిరునవ్వు చూసి శారదా గారికి అర్థమైంది వాళ్ళు తన గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారని. కానీ ఆవిడ ఏమీ పట్టించుకోకుండా తన ఇంటి వైపుకు వెళ్ళింది. ఆమె కొన్ని అడుగులు ముందుకు నడిచింది. ఆవిడికి మళ్లీ మాటల శబ్దం వినబడుతూ ఉంది. గుడికి వెళ్లడం ఒక సాకు మాత్రమే, ఆమె ఇంకేదో చేస్తుంది అని కళ్ళు తిప్పుతూ గుసగుసలు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. పట్టపగలు ఎలాంటి పనులు చేస్తున్నారో భగవంతుడా! ఇలాంటి ఆడవాళ్ళని చూసి మన పిల్లలు ఏం నేర్చుకుంటారు? సమాజ వాతావరణాన్నంతా పాడు చేసేస్తున్నారు అనగానే అప్పుడు సుమ ఆ దేవుడే మనల్ని రక్షించాలి అని గట్టిగా చెప్పింది. ఇలాంటి ఆడవాళ్లకి మన పిల్లల్ని దూరంగా ఉంచాలి అంది మీనా. ఆ మాటలకి శారదా గారి అడుగులు ఆగిపోయాయి. తను మీనాని సుమని ఇద్దరిని ఆశ్చర్యంగా చూసింది. ఇలాంటి వాళ్ళని మన మధ్యలో ఉండనివ్వకూడదు అని మాట్లాడుకుంటూ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇరుగు పొరుగు వాళ్ల మాటలు విని శారదా గారి గుండె దడదడలాడింది. ఏమీ తెలియకుండానే ప్రజలు ఇంత చీప్గా మాట్లాడుకుంటారా అని ఒక్క క్షణంలోనే ఆవిడ అర్థం చేసుకుంది. శారదా గారి క్యారెక్టర్ని ఎంతగానో దిగజార్చారా ఇద్దరు వారి మాటలతో. ఆ మాటలకి శారదా గారు విచారకరమైన హృదయంతో ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె కళ్ళల్లో అమాయకత్వం ఇంకా అవమానాలు యొక్క లోతైన భావనతో నిండిపోయాయి. లోపలికి రాగానే డోర్ మూసేసి కుర్చీలో కూర్చుంది. కళ్ళు మూసుకుంది. ఆ ఆడవాళ్ళిద్దరి మాటలే తన మనసులో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. తన జీవితంలో ప్రతి అంశము ఇతరుల మీదే ఎప్పటినుంచో ఎందుకు ఆధారపడి ఉంటుందో తను అర్థం చేసుకోలేకపోతుంది. అదే సమయంలో తన 25 ఏళ్ల కూతురు సంజన తన గది నుంచి బయటకు వచ్చినప్పుడు శారదా గారు తన ముఖంలోని బాధంతా దాచిపెట్టేసి చిరునవ్వు నవ్వారు. అమ్మా, నేను ఈరోజు మన ఇద్దరి కోసం టిఫిన్ సిద్ధం చేయబోతున్నాను. తిన్న తర్వాత నువ్వు ఎలా ఉందో చెప్పు అంది సంజన. సరే అంటూ తలోపగానే సంజన బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది. శారదా గారు ఆలోచిస్తూనే తన చిన్ననాటి రోజులని జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టారు. శారదా గారు 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన తల్లి ఆవిడకు దూరం అయింది. అప్పటి నుంచి తన తండ్రే ఆమె ప్రపంచం. తల్లి లేని లోటు తెలియకుండా శారదా గారిని ఎంతో ప్రేమగా పెంచాడాయన. కానీ శారదా గారికి 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆవిడకి తన తండ్రి కూడా దూరం అయ్యాడు. ఆ రోజు శారదా గారి జీవితంలోకి పెద్ద తుఫానే తెచ్చిపెట్టింది. తన తండ్రి ఆఖరి శ్వాసతో తన జీవితంలో ఆనందాలన్నీ కూడా మునిగిపోయాయి. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు శారదా గారితో ఒక మాట చెప్పాడు. అమ్మా శారదా, ఇక నుంచి మీ మేనమామ మీ అత్త వాళ్ల ఇల్లే నీ ఇల్లు. నిన్నిప్పుడు మీ అత్త తన కూతురులాగా చూసుకుంటుంది అని చెప్పాడు. నీకు ఆ ఇంట్లో స్థానం ఇస్తారు అని చెప్పాడు. తండ్రి చెప్పినట్టుగానే వాళ్ళు శారదా గారికి తమ ఇంట్లో స్థానం అయితే ఇచ్చారు, కానీ తమ హృదయాల్లో ఎప్పుడూ స్థానం ఇవ్వలేదు. శారదా గారి అత్త శారదా గారిని ఎప్పుడూ తిడుతూనే ఉండేది. తల్లిదండ్రులు లేని అమ్మాయివి, ఇంకా ఇంటి పనులు కూడా నేర్చుకోలేకపోతే ఎలాగా? ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటావు? రేపు నీకు పెళ్ళైతే అందరూ ఏ పని నేర్పలేదని మమ్మల్ని అంటారు అంటూ శారదా గారి మీద ఎప్పుడూ తన మాటలతో దాడి చేస్తూనే ఉండేది. తన మామయ్య కూడా తన అత్త మాటల్ని వ్యతిరేకించలేకపోయేవాడు. శారదా గారు పొద్దున్నే లేవడం, నీళ్లు నింపడం, ఇల్లు ఊడ్చడం, తుడచడం, ఇలా పెద్ద చిన్న అని తేడా లేకుండా ఇంట్లో పనులన్నీ చేసేవారు. వీటన్నింటి మధ్య వంట చేస్తూ కాలేజీకి వెళ్లే వీలు లేక సమయం కుదిరినప్పుడల్లా పుస్తకాలు తీసుకొని ఇంట్లోనే చదువుకుంటూ ఉండేది. తన చదువు పూర్తి చేసుకుని ఇంటి పనులన్నీ ముగించుకొని అర్ధరాత్రి తన గదిలోకి వెళ్లేది. అలాగే డిగ్రీ పూర్తి చేసింది.
చదువు పూర్తయ్యాక మంచి స్కూల్లో టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. తనకున్న జ్ఞానం, సరళత, ఇంకా అంకిత భావం చూసి ఆ స్కూల్లో టీచర్ ఉద్యోగం శారదా గారికి ఇచ్చారు. కానీ శారదా గారు ఉద్యోగం చేయాలంటే వచ్చిన జీతం మొత్తం తనకే ఇవ్వాలని తన అత్త కండిషన్ పెట్టింది. ఆ కండిషన్కి ఒప్పుకొని ఉదయాన్నే ఇంటి పనులన్నీ ముగించుకొని పిల్లల అమాయకమైన ప్రశ్నలకి, వాళ్ళ ఉత్సుహతలకి సమాధానాలు చెప్పాలన్న ఉత్సాహంతో పాఠశాలకు బయలుదేరుతూ ఉండేది శారద. 1 తారీఖు జీతం రాగానే శారద వాళ్ళ అత్తయ్య ఆ జీతం మొత్తం లాగేసుకునేది. శారద ఏమీ మాట్లాడకుండా డబ్బులన్నీ వాళ్ళ అత్త చేతిలో పెట్టేది. తన కోసం ఒక్క రూపాయి కూడా ఉంచుకునేది కాదు. తనకేమైనా కొనుక్కోవాలని కోరిక ఉన్నా తన అత్తని అడిగి తీసుకోవాల్సి వచ్చేది. ఒకరోజు ఉదయాన్నే శారద ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నప్పుడు ఆఫీస్ రూమ్ బయట నిలబడున్న ఒక వ్యక్తిని చూసింది. సన్నగా ఉన్న ఒక వ్యక్తి సెక్యూరిటీ గార్డుతో వాదిస్తున్నాడు. అతను వేసుకున్న బట్టలు కూడా చాలా నీట్గా ఉన్నాయి. అతని కళ్ళల్లో ఆశ స్పష్టంగా కనిపిస్తుంది. అతని ముఖంలో ఇబ్బంది కూడా ఉంది. ఒక్కసారి నన్ను ప్రిన్సిపల్ గారిని కలవనివ్వండి, నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం అంటూ ఆ వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ని అభ్యర్థిస్తున్నాడు. మీ సర్టిఫికెట్స్, రెజ్యూము ఉంటే తప్ప లోపలికి వెళ్ళనివ్వనని ఆ గార్డు నిర్మోహమాటంగా చెబుతున్నాడు. ఇక్కడ గొడవ చేయకుండా నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు ఆ గార్డు. అప్పుడే వాళ్ళని శారదా గారు చూశారు. కానీ క్లాస్కి టైం అయిపోతూ ఉండడంతో శారదా గారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదే వ్యక్తి ఆ తర్వాత రోజు మళ్ళీ ఆఫీస్ దగ్గరకు వచ్చాడు. ఈసారి నేరుగా శారదా గారి దగ్గరకు వచ్చాడు. నా పేరు రఘు, నేను ఇక్కడ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కోసం వచ్చాను. నేను నిన్న కూడా వచ్చాను, కానీ నన్ను ఈ సెక్యూరిటీ గార్డు లోపలికి వెళ్ళనివ్వలేదు. దయచేసి నాకు ఒక్క సహాయం చేయండి. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. నా దగ్గర అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, కానీ సర్టిఫికెట్స్ ఉంచిన నా బ్యాగు ఎవరో దొంగిలించారు. నేను సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. పిల్లలకి పాఠాలు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక్క అవకాశం కావాలి. దయచేసి నన్ను ప్రిన్సిపల్కి పరిచయం చేయండి అంటూ బ్రతిమాలుతున్నాడు. అతన్ని చూస్తే శారదా గారికి జాలేసింది. వెంటనే ఒక్క క్షణం అని చెప్పి నేను మిమ్మల్ని ప్రిన్సిపల్ గారికి పరిచయం చేస్తాను అంటూ లోపలికి తీసుకెళ్ళింది. థ్యాంక్స్ మేడం, నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ శారదా గారి వెంట వెళ్ళాడతను. శారదా గారు ఆ వ్యక్తిని ఆఫీస్ లోపలికి తీసుకెళ్లి ప్రిన్సిపల్తో మాట్లాడారు. ప్రిన్సిపల్ గారు రఘుని లోపలికి రమ్మని చెప్పారు. ఆ తర్వాత శారదా గారు క్లాస్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు. బయటకి రాగానే ఎదురుగా అదే వ్యక్తి రఘు నిలబడున్నాడు. శారదా గారి వైపే చూస్తూ చేతులు జోడించి, మేడం, ఈ రోజు మీరు నాకు సహాయం చేయకపోతే బహుశా నాకు ఈ అవకాశం వచ్చుండేదే కాదు. చాలా థ్యాంక్స్ మేడం, నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది. కానీ నా సర్టిఫికెట్స్ని వీలైనంత త్వరగా ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. నేను డూప్లికేట్స్కి ఆల్రెడీ అప్లై చేశాను. అప్పుడే నా ఉద్యోగం కన్ఫర్మ్ అవుతుంది అంటూ కాస్త తడబడుతూ చెప్పాడు. రఘు శారదా గారితో, మేడం, ఈ చుట్టుపక్కల ఏదైనా అద్దెలు దొరికితే నాకు చెప్తారా? ఒక్క రూమ్ దొరికినా చాలు అనగానే కొంచెం సేపు ఆలోచించి శారదా గారు, నిజానికి నేను మా మావయ్య అత్తయ్యలతో నివసిస్తున్నాను. వాళ్ళ ఇంట్లో మేడ మీద గది ఖాళీగా ఉంది. మీకు కావాలంటే ఆ గదిని అద్దెకి అడగండి అని చెప్పింది. రఘు చిరునవ్వు నవ్వుతూ చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. సెలవు రోజు వచ్చి ఇల్లు చూసుకోమని చెప్పి శారద వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజే రఘు శారదా గారితో కలిసి ఇల్లు చూడ్డానికి వెళ్ళాడు. శారద వాళ్ళ అత్తయ్య పెరట్లో కూర్చునుంది. అత్తయ్య, ఈయన రఘు మా స్కూల్లో కొత్తగా టీచర్గా జాయిన్ అయ్యాడు. అతనికి అద్దెకి ఒక గది కావాలంట అని చెప్పగానే శారద వాళ్ళ అత్తయ్య రఘు వైపు ఒక్క క్షణం చూసింది. చూడు, అయితే అడ్వాన్సు, అద్దె, కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు అన్నీ కట్టాలి. ఈ బిల్లులన్నీ విడివిడిగానే వసూలు చేస్తాము అని చెప్పగానే రఘు వెంటనే నేను అన్నింటికీ అంగీకరిస్తున్నాను, కానీ ప్రస్తుతానికి వెంటనే అడ్వాన్స్ చెల్లించడానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పగానే శారద వాళ్ళ అత్తయ్యకి కోపం వచ్చింది. ఇప్పుడు నేను నీకు ఫ్రీగా రూమ్ ఇవ్వాలా? ఇంటి ఖర్చులు ఎంత ఉంటున్నాయో తెలుసా? అద్దె కట్టలేని వ్యక్తిని ఇంట్లో అద్దెకు ఉండడానికి తీసుకొచ్చావా అంటూ కోపంగా ఆవిడ శారద మీద అరిచి లోపలికి వెళ్ళిపోయింది. రఘు ఆవిడ వెనకాలే వెళ్ళి, ఆంటీ, మీ పై గది ఖాళీగానే ఉంది కదా, నాకు కాస్త సమయం ఇవ్వండి,
మొదటి జీతం రాగానే అద్దె అడ్వాన్సు మొత్తం ఇచ్చేస్తాను అని చెప్పగానే ఆవిడ కళ్ళు పెద్దవి చేసి రఘు వైపు చూసి, సరే అయితే వచ్చే నెల 1వ తారీఖు కల్లా అద్దె కట్టకపోతే నేను నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని చెప్పింది. రఘు ఆవిడకి థ్యాంక్స్ చెప్పి, నేను రేపు వస్తాను, సామాన్లు తెచ్చుకుంటాను అని చెప్పాడు. వెంటనే శారద రూమ్ చూసి వెళ్ళమని చెప్పింది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ ఇంటికి సంబంధించిన రూల్స్ చాలానే ఉంటాయి అంటూ శారద కటువుగా అంది. రోజులు గడిచే కొద్దీ శారద ఇంకా రఘుల మధ్య స్నేహం ఏర్పడింది. ఆమెకు సైన్స్లో ఏదైనా సమస్య ఉంటే చాలా ఓపిగ్గా రఘుని అడిగేది. కాలక్రమంగా వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు పెరగడం ప్రారంభించాయి. శారద సైన్స్ ప్రాజెక్టుకి సిద్ధం కావాలి, కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనే విషయం తనకు అర్థం కావడం లేదు. సలహా కోసం రఘు దగ్గరకు వెళ్లి తలుపు కొట్టింది. రఘు మృదువైన స్వరంతో తలుపు తెరిచే ఉంది, లోపలికి రండి అని చెప్పగానే బెడ్ మీద ఉన్న రఘుని చూసింది. తన మొహం విచారంగా ఉంది. సార్ ఏమైంది అని అడిగింది. ఏమీ లేదు, కాస్త ఫీవర్గా ఉంది అని చెప్పాడు రఘు. వెంటనే శారద గిన్నెలో నీళ్లు పోసి కర్చీఫ్ ముంచి రఘు నుదుటిపై పెట్టడం ప్రారంభించింది. మీరేమీ కంగారు పడకండి, కాసేపు విశ్రాంతి తీసుకుంటే నేను బాగానే ఉంటాను అన్నాడు రఘు. శారద గబగబా ఇంట్లోకి వెళ్లి జ్వరం మందు తెచ్చి రఘుకిచ్చింది. మేడం, మీరు చేసిన ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని రఘు అనగానే వెంటనే శారద, దీన్ని మానవత్వం అంటారు, ఇదేమీ ఉపకారం కాదు అని నవ్వుతూ చెప్పింది. మెల్లమెల్లగా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. రఘు చాలా మంచివాడు. తను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. స్కూల్లో ఉద్యోగం చేస్తూనే పేద పిల్లలకి ఫ్రీగా ట్యూషన్లు చెప్పేవాడు. ఆ వ్యక్తిత్వమే శారదని చాలా ఆకట్టుకుంది. వాళ్ళిద్దరూ మెల్లమెల్లగా ఒకరినొకరు ఇష్టపడడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. వాళ్ళిద్దరూ జీవితాంతం కలిసి గడపాలని నిర్ణయించుకున్నారు. కానీ శారద కుటుంబంతో పెళ్లి విషయం మాట్లాడాలంటే తను ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా అవసరం. కాబట్టి రఘు సమీపంలో ఉన్న స్థలాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఇంకా ఎక్కువ ఆదాయం సంపాదించడం కోసం తన సొంత కోచింగ్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించాడు. అదే సమయంలో శారద వాళ్ళ మామయ్య శారద కోసం సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. అప్పుడు శారద తన మామయ్యతో రఘు గురించి చెప్పినప్పుడు ఆ ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. శారద వాళ్ళ అత్తయ్య ఈ విషయంపై చాలా పెద్ద గొడవ చేసింది. తల్లి తండ్రి లేని అనాథ అని చేరదీస్తే ఇలాంటి పనులు చేసి మా పరువంతా తీస్తుంది అంటూ పెద్ద రాద్ధాంతం చేసింది. రఘు శారదని చాలా బాగా చూసుకుంటానని, శారదకి తనతో పెళ్లి చేయమని ఎంత బతిమాలినా కూడా ఆవిడ వినలేదు. రఘుని ఆ ఇంటి నుంచి బయటకు గెంటేశారు. శారద ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. తన మామయ్యకి అత్తయ్యకి ఎంత నచ్చ చెప్పాలని చూసినా కూడా ఫలితం లేకుండా పోయింది. శారదకి వీరైనంత త్వరగా పెళ్లి చెయ్యాలని తన అత్తయ్య మామయ్య నిర్ణయించుకున్నారు. హడావిడిగా 45 సంవత్సరాలున్న ఒక వ్యక్తితో తన పెళ్లి చెయ్యాలి అని అనుకున్నారు. తన దగ్గర కనీసం డబ్బు కూడా లేదు. శారద ఈ పెళ్లిని వ్యతిరేకించింది. కానీ తన అత్తయ్య మామయ్య ఇద్దరూ శారదని బెదిరించారు. దాంతో శారద ఆ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. శారద వాళ్ళ అత్తయ్య శారద కాయంతో పెళ్లి చేయడానికి డబ్బులు తీసుకుంది. శారదకి తోడికోడలు బావగారు ఉన్నారు. శారద భర్త చాలా అమాయకుడు. రోజంతా కష్టపడి పనిచేసి ఇల్లంతటినీ తన డబ్బులతోనే నడుపుతూ ఉండేవాడు. రాత్రిపూట కూడా మద్యం షాపులో మద్యం అమ్మేవాడు. అర్ధరాత్రి ఇంటికి తిరిగొచ్చేవాడు. శారద పెళ్ళే 1 సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం తరువాత శారద ఒక అందమైన కూతురికి జన్మనిచ్చింది. బహుశా ఇప్పుడు తన జీవితంలో సంతోషకరమైన రోజులు వస్తాయని శారద భావించింది. కానీ శారద భర్త తాగి అస్వస్థతకు గురి అవ్వడంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. తను అతిగా మద్యం సేవించడం వల్ల తన లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందని డాక్టర్లు చెప్పారు. తన భర్తను కాపాడుకోవడానికి శారద చాలా కష్టపడింది. కానీ ఆయన మరణించాడు. భర్త చనిపోయిన బాధ నుంచి శారద గారు ఇంకా తేరుకోని తరుణంలోనే తన బావగారు తోటి కోడలు ఇంటిని షాప్ని అన్నింటినీ కైవసం చేసుకున్నారు. మోసపూరితంగా సంతకాలు పెట్టించుకుని శారదని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. పెళ్లి సమయంలోనే శారద అత్తయ్య మామయ్య, ఇక పెళ్ళైన తర్వాత నీ భర్త ఇల్లే నీ ఇల్లు, ఎప్పుడూ మా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకు అని చెప్పారు. ఇప్పుడు శారద చంటి బిడ్డతో రోడ్డు మీద పడింది. చివరకు తను టీచర్గా పనిచేసిన పాఠశాలకు తిరిగొచ్చింది.
శారదకి తను కష్టంలో ఉన్నప్పుడు ప్రిన్సిపల్ మేడమే గుర్తుకొచ్చింది. ఆమెకు ప్రిన్సిపల్ మేడంతో చాలా మంచి అనుబంధం ఉంది. అదే సమయంలో శారద ప్రిన్సిపల్ మేడం తలుపు తట్టింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న శారదని చూసి శారద పరిస్థితి అంతా తెలుసుకొని మేడం కూడా ఆశ్చర్యపోయింది. ప్రిన్సిపల్ ఆవిడికి అన్ని విధాలుగా సహాయం చేసింది. తిరిగి పాఠశాలలో ఉద్యోగం ఇవ్వడమే కాకుండా ఆ స్కూల్ క్వార్టర్స్ లోనే తనుండేందుకు ఏర్పాట్లు కూడా చేసింది. శారద ఆ తర్వాత చాలా కష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతి బాధని భరించింది. కానీ తన కూతురు సంజనకి మాత్రం ఏ లోటు రానివ్వలేదు. ఇక నుంచి తన కూతురు సంజనే తన ప్రపంచమని నిర్ణయించుకుంది. తన సొంత జీవితం నుంచి ఏ సంతోషాలైతే దూరం అయిపోయాయో ఆ సంతోషాలని ఆనందాలన్నింటినీ కూతురికి ఇవ్వాలి అని అనుకుంది. కానీ 25 ఏళ్ల తరువాత తన జీవితం మరో మలుపు తిరిగింది. ఈ రోజు శారద గుడికి వెళ్ళినప్పుడు తన కూతురు సంతోషకరమైన జీవితం కోసం తను భగవంతుణ్ణి ప్రార్థించి తను అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూసేసరికి ముఖం మీద గడ్డం ఉన్న వ్యక్తి తనకి ఎదురుగా కనిపించాడు. ఆ వ్యక్తి మీద తన కళ్ళు పడ్డాయి. తన తల వెంట్రుకలు కూడా అక్కడక్కడ మెరుసున్నాయి. కానీ కళ్ళు మాత్రం అలాగే ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం తన కళ్ళల్లో తన మీద ఎలాంటి ప్రేమ అయితే కనిపించిందో ఇప్పటికీ అలాంటి ప్రేమే కనిపించింది. తను ఎవరో కాదు, రఘు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోగానే ఇద్దరి కళ్ళు ఆనందంతో మెరిశాయి. కానీ ఇద్దరూ ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేదు. కానీ శారదని తెల్లటి చీరలో చూసి రఘు నివ్వెరపోయాడు. రఘు, ఎలా ఉన్నారు మీరు అంటున్న శారద కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆ తరువాత కాసేపు వాళ్ల మధ్యలో నిశ్శబ్దం నిలబడింది. ఆ తరువాత రఘు తనని తాను నియంత్రించుకొని, ఎలా ఉన్నావు శారద? నేను నిన్ను మళ్ళీ కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు అనగానే శారద తేలిగ్గా చిరునవ్వుతో, నేను బాగానే ఉన్నాను రఘు అని చెప్పింది. కానీ జీవితం నాకు చాలా చూపించింది. బయటకు రండి, ఇద్దరం గుడి బయట కాసేపు కూర్చుందాం అని చెప్పి శారద రఘుతో తన గతం గురించి చెప్పినప్పుడు అతను మౌనంగా వింటూనే ఉన్నాడు. శారద గతమంతా వింటున్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అటు ఇటు చూస్తూ తన కళ్ళల్లో నీళ్లని దాచుకునే ప్రయత్నం చేశాడు. శారద కూడా అదే పరిస్థితుల్లో ఉంది. నువ్వు చాలా భరించావు శారద, నేను నీకోసం ఏమీ చేయలేకపోయాను అంటూ రఘు బరువైన స్వరంతో అన్నాడు. అప్పుడు శారద కన్నీళ్లతో చెప్పింది, ఇదంతా బహుశా నా విధిలోనే రాసుంది. ఇప్పుడు నా బిడ్డ చిరునవ్వే నా జీవితం. నా సంజన చిరునవ్వు చూస్తే చాలు, నా కష్టాలన్నీ నేను మర్చిపోతాను. తన వల్లే ఈ కష్టాలన్నీ భరించే శక్తి నాకొచ్చింది అని చెబుతూ శారద రఘుతో, ఇక మీ గురించి చెప్పండి అనగానే రఘు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. నా గురించి చెప్పడానికి ఏమీ లేదు శారద. నీ నిష్క్రమణ తర్వాత నా జీవితంలో రంగులన్నీ మాయమైనట్టే అనిపించాయి. నువ్వు అదృశ్యమైపోయావు. నేను ఇంకెవరి గురించి ఆలోచించలేదు. నువ్వే నా మొదటి మరియు చివరి ప్రేమ. నేను నీ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాను అని చెప్పగానే ఆ మాటలు విని శారద షాక్ అయ్యింది. నీకు పెళ్లి కాలేదా? నువ్వు పెళ్లి చేసుకోలేదా అనగానే, నేను నీ గురించి తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించలేకపోయాను శారద అన్నాడు రఘు. గుడిలో రఘుని కలిసిన తర్వాత శారద జీవితం అంతా స్తంభించిపోయినట్టయింది. ఎంతో కష్టపడి మర్చిపోయిన బాధ ఇప్పుడు మరోసారి తన హృదయాన్ని మనసుని శాసిస్తోంది. రఘు లేకుండా ఇన్ని సంవత్సరాలు గడుపుతానని ఆమె ఊహించలేదు. ఈ రోజు ఇంటికి చేరిన తరువాత శారద మనసు మళ్ళీ రఘు ఊహలతో ఊగుతూనే ఉంది. అతను తన జీవితంలోకి రావడం కూడా తనకు ఒక వింత రిలీఫ్నిచ్చింది. ఈ రోజు చుట్టుపక్కల ఆడవాళ్లు కూడా తన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గుడి దగ్గర రఘుతో కలిసి మాట్లాడడం చూశారు. ఇన్నేళ్లుగా తను ఎలాంటిదో తెలిసిన వాళ్ళు కూడా తన గురించి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు శారదా గారిని చాలా బాధించాయి. అంతలోనే తన కూతురు సంజన గొంతు వినగానే తన ఆలోచనలన్నీ ఒక్కసారిగా పక్కకు వెళ్ళిపోయాయి. అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని సంజన అడగగానే శారదా గారు చీర కొంగుతో కళ్ళు తుడుచుకున్నారు. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ప్రవహించడం ప్రారంభించాయి. లేదమ్మా, ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ ఆ టాపిక్ ని డైవర్ట్ చేస్తూ చిన్నగా నవ్వుతూ, నీకు తొందరలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, నా బాధ్యతల నుంచి విముక్తి పొందాలని నేను ఆలోచిస్తున్నాను అన్నారు. వెంటనే సంజన
అమ్మా, నాకు పెళ్ళొద్దు, నేను నిన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళను, నాకు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టం లేదని చాలాసార్లు నేను నీతో చెప్పాను. ఈ రోజు తర్వాత నా ముందు పెళ్లి ప్రస్తావనను తీసుకురావద్దు. నేను జీవితాంతం నీతోనే ఉంటాను, నాకు నీతోనే కలిసి బ్రతకాలనుంది, నా జీవితంలో నాకు ఇంకెవ్వరి అవసరమూ లేదు అనగానే శారదా గారు, సరే, ఆ విషయాలన్నీ ఇక్కడితో వదిలేయి, నువ్వు టిఫిన్ రెడీ చేస్తున్నానన్నావు కదా, ఏం రెడీ చేసావో తీసుకురా, టేస్ట్ చూద్దాం అనగానే సంజన గబగబా వంటగదిలోకి వెళ్ళి శారదా గారి కోసం బ్రెడ్ రోస్ట్ తీసుకొచ్చింది. ఇద్దరూ కలిసి కూర్చొని టిఫిన్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత సంజన ఆఫీస్కి వెళ్ళిపోయింది. సంజన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత శారదా గారు మళ్ళీ తన డైరీ తీశారు. దాని మీద తరచుగా తన భావాలను రాసుకుంటూ ఉండేవారు ఆవిడ. తన గత జీవితంలోని ప్రతి బాధకి సంబంధించిన విషయాలు, ఎదుర్కొన్న ప్రతి కష్టము ఆ డైరీలో రాసేది. తన తల్లి రాసే డైరీలో ఏముందో తెలుసుకోవాలని సంజన ఎప్పుడూ అనుకుంటూ ఉండేది. ఆ తరువాత శారదా గారు ఇంకా రఘు గుళ్ళో అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు రఘు శారదా గారికి ఫోన్ చేస్తూ ఉండేవాడు. అతను తన యోగక్షేమాల గురించి అడుగుతూ ఉండేవాడు. క్రమక్రమంగా వాళ్ళ మధ్యలో సంభాషణలు లోతుగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శారదా గారు రఘుని గుడిలో చూసి దాదాపుగా వారం రోజులైపోయింది. మొదటగా ఆవిడ ఏమీ పట్టించుకోలేదు, కానీ రఘు నుండి ఫోన్ కూడా రాకపోవడంతో తనని తాను నియంత్రించుకోలేకపోయింది. తనే స్వయంగా రఘుకి ఫోన్ చేసింది. అప్పుడే తనకి విషయం తెలిసింది, రఘుకి ఆరోగ్యం అస్సలు బాగోలేదని. శారద వెంటనే ఫోన్లో రఘు అడ్రస్ అడిగింది. శారద రఘు ఇంటి తలుపు తీయగానే అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. వెంటనే రఘు, శారద, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే నీకెంత ఇబ్బంది అన్నాడు. రఘుని అలా చూస్తూ ఉంటే శారద ముఖంలో ఆందోళన రేఖలు అలుముకున్నాయి. రఘు చాలా బలహీనంగా ఉన్నాడు. శారద చాలా కంగారు పడిపోయింది. రఘు నవ్వుతూ, 25 సంవత్సరాల క్రితం ఆ రోజు నువ్వు నా విషయంలో ఎంత కంగారు పడ్డావో ఈ రోజు కూడా అలాగే కంగారు పడుతున్నావు అనగానే శారద కోపంతో రఘుని తిట్టింది. అసలు మీ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి, డాక్టర్ దగ్గరకు వెళదాం పదండి, మీరు ఎన్ని సాకులు చెప్పినా నేను ఇక వినను అంటూ రఘుని బలవంతంగా శారద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. డాక్టర్ రఘుని పరీక్షించి అవసరమైన కొన్ని మందులు రాసి ఇంటికి పంపించారు. ఇంటికి చేరిన తర్వాత శారద కిచెన్లోకి వెళ్లి తేలిగ్గా అరిగే భోజనం సిద్ధం చేసి రఘుకి తినిపించింది. రఘు భోజనం చేసి టాబ్లెట్లు వేసుకున్న తరువాత శారద ముఖంలో కాస్త రిలీఫ్ కనిపించింది. రఘు తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు. కాసేపటి తర్వాత రఘు సంకోచిస్తూ శారద గారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. జీవితం మనిద్దరికీ చాలా నేర్పించింది శారద. నువ్వు లేకుండా జీవించడం నేను నేర్చుకున్నాను, నేను లేకుండా జీవించడం నువ్వు నేర్చుకున్నావు. ఈ వయసులో ఇప్పుడు మనిద్దరం మళ్ళీ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామా అని నేను నిన్ను అడగాలని అనుకుంటున్నాను అని రఘు అనగానే శారద ఆశ్చర్యపోయింది. ఆమె కళ్ళల్లో ఉద్వేగాల తుఫాను చెలరేగింది. వెంటనే రఘు వైపు చూసింది. కానీ రఘు మౌనం ఆవిడకు అర్థం కాలేదు. నేను మీ భావాలను అర్థం చేసుకున్నాను, కానీ ఈ విషయం చాలా కాలంగా నా హృదయంలో ఉంది, కానీ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది అన్నాడు రఘు. ఆ మాటలకి శారద గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె మనసులో ఆలోచనలు వెల్లువై పరుగులు పెడుతున్నట్టున్నాయి. తను చాలా గందరగోళంలో పడిపోయింది. అసలు సమాజం ఏమనుకుంటుందో అని శారదకి భయం మొదలయింది. గుడిలో తనని రఘుని చూసినప్పుడే తన పక్కనున్న ఆడవాళ్లు తన గురించి చాలా చండాలంగా మాట్లాడుకోవడం తను వింది. అలాంటి ఆలోచనలు రాగానే శారద మనసు మారిపోయింది. వెంటనే శారద రఘుతో, ఈ నిర్ణయం మీకు సులభమే అని నాకు తెలుసు, కానీ నాకంత సులభం కాదు, మీకిప్పుడు సమాధానం చెప్పే ధైర్యం కూడా నాకు లేదు అని చెప్పి శారద ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆ రోజంతా శారద మౌనంగా గడిపింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాధ, భారం కలగలిసి వచ్చినట్టుగా తనకి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. సాయంత్రం సంజన ఇంటికొచ్చినప్పుడు తల్లి కళ్ళు ఎర్రగా ఉండడం, తన మొహమంతా నిశ్చలంగా ఉండడం చూసి ఏదో తప్పు జరిగిందని అర్థం చేసుకుంది. శారదా గారు మార్కెట్కి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు సంజన చాలా రోజులుగా ఆలోచిస్తున్నా తన తల్లి డైరీ తీసి చదవాలి అని అనుకుంది. తల్లి బయటకు వెళ్ళగానే సంజన అల్మారాలో నుంచి డైరీ తీసి నిశ్శబ్దంగా చదవడం మొదలుపెట్టింది.
మొదటి పేజీ తెరిచి చూడగానే సరికొత్త ఛాలెంజ్లు, కొత్త సమస్యలు అని రాసుంది. మెల్లమెల్లగా డైరీలోని పేజీలన్నీ తిరగేస్తూ ఉంటే శారద జీవితంలో కష్టాలన్నీ సంజన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. డైరీలోని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు కన్నీళ్లతో తడిసి ముద్దవుతున్నట్టుగా అనిపించింది. తన జీవితంలో తన తల్లి ఎన్ని త్యాగాలు చేసిందో తెలుసుకుంది. డైరీలోని చివరి పేజీ చదువుతూ ఉన్నప్పుడు సంజన షాక్ అయిపోయింది. ఈ జీవితం నాకు మరొక అవకాశాన్ని ఇవ్వాలనుకుంటుంది, కానీ పరువు, మర్యాద, సమాజం గురించిన ఆలోచనలతో నేను దాన్ని అంగీకరించలేకపోతున్నాను అని రాసుంది. సంజన ఆ డైరీ మొత్తం చదివేసి ఆ డైరీని తిరిగి అల్మారాలో పెట్టేసింది. తన కళ్ళు ఇంకా తడిగానే ఉన్నాయి. తను ఇంకా ఆలోచిస్తూనే ఉంది. అదే సమయంలో తన కళ్ళు టేబుల్ మీద పెట్టున్న మొబైల్ ఫోన్ మీద పడ్డాయి. శారదా గారు మార్కెట్కి వెళుతూ మొబైల్ ఫోన్ని మర్చిపోయి వెళ్ళినట్టున్నారు. వెంటనే సంజన ఫోన్ ఓపెన్ చేసి చూసింది. కాల్ హిస్టరీలో రఘు అనే పేరు మొదట్లో ఉంది. డైరీలో చదివిన అదే పేరు చూడగానే వెంటనే సంజన ఆ నెంబర్కి కాల్ చేసింది. అవతలి వైపు నుంచి హలో శారదా అనే గొంతు వినిపించింది. కాసేపాగి లేదు, నేను ఆవిడ కూతుర్ని సంజనని మాట్లాడుతున్నాను అని అనగానే రఘు కంగారు పడుతూ శారద ఎలా ఉంది, బానే ఉంది కదా అని అడిగాడు. కంగారేం లేదంకుల్, నేను మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే రఘు సంజన్ని కలవడానికి ఒప్పుకున్నాడు. వెంటనే బయలుదేరి సంజన ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. తను తిరిగి వచ్చేసరికి శారదా గారు కూడా మార్కెట్ నుంచి తిరిగి వచ్చారు. శారదా గారు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నువ్వు సంజన అంటూ సంజనని అడిగినప్పుడు సంజన ఏమీ మాట్లాడలేదు. కాసేపటి తర్వాత సంజన శారదా గారు చేయి పట్టుకుని అమ్మా, నీ డైరీ నేను చదివాను, అంతేకాకుండా నేను రఘు అంకుల్తో కూడా మాట్లాడాను, అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పగానే శారదా గారు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి నిశ్చేష్టురాల్లా ఉండిపోయింది. ఆ తరువాత అమ్మా, నువ్విన్ని రోజులు నీ సుఖాలు, సంతోషాలు అన్ని వదిలిపెట్టి ఇతరుల కోసమే జీవించావు. ఇప్పుడిక నువ్వు నీ సంతోషం కోసం, ఆనందం కోసం ఆలోచించు అనగానే శారదా గారు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ లేదు సంజన, ఇన్ని రోజులు నేను బంధువులు, సమాజం ముందు నన్ను నేను నియంత్రించుకున్నాను, ఏ మచ్చ లేకుండా బ్రతికాను. ఇప్పుడు నేను ఈ పాపంలో భాగస్వామిని కాలేను. ఏదైనా నిర్ణయం తీసుకోవడం ద్వారా జనాలు మాట్లాడే మాటల వల్ల నీ జీవితం మీద కూడా నేను ముద్ర వేయాలి అని అనుకోవడం లేదు. ఒక మహిళ తన కూతురు పెళ్లి వయసులో తన సొంత జీవితాన్ని వెతుక్కుంటుందని జనాలందరూ నన్ను వెక్కిరిస్తారు. నేను వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇవ్వగలను? అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విషయం యొక్క ప్రభావం నీ మీద ఎక్కువగా పడుతుంది అనగానే సంజన ఆశ్చర్యంగా అమ్మా, ఈ సమాజం నీకు నాకు ఎప్పుడు అండగా నిలబడింది? నువ్వు వీధుల్లో పడ్డప్పుడు ఎవరైనా సహాయం చేశారా? చంటి బిడ్డతో నువ్వు రోడ్డున పడినప్పుడు ఎవరైనా నీకు అండగా ఉన్నారా? నీ సొంత శ్రమతో నువ్వు నిలదొక్కున్నప్పుడు నిన్ను ఎవరైనా మెచ్చుకున్నారా? అమ్మా, నిన్ను నన్ను అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. నువ్వే మన ఇద్దరిని చూసుకున్నావు. నీలో ఎంత బాధ దాగుందో నాకు తెలుసు. రఘు అంకుల్ మాత్రమే నిన్ను సంతోషపెట్టే వ్యక్తి. నేను మిమ్మల్ని ఇప్పటికైనా సంతోషంగా చూడాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది సంజన. చాలా రోజులు కష్టపడి రఘు ఇంకా సంజన శారదా గారిని ఈ సంబంధం కోసం ఒప్పించారు. ఆ తర్వాత ఒకరోజు సాయంత్రం రఘు ఏదో పని మీద శారదా గారింటికి వచ్చాడు. అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అప్పుడే శారదా గారు, రఘు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఇరుగు పొరుగు ఉండే సుమ ఇంకా మీనాలు ఎదురుగా నిలబడున్నారు. వాళ్ళిద్దరూ తమతో పాటు ఇంకా కమ్యూనిటీలో చాలా మంది జనాల్ని పోగు చేసి తీసుకొచ్చారు. మేము ఒక మాట విన్నాము, నిజమేనా శారదా? నీ గురించే ఆ విషయం. నువ్వు నీ సొంత కూతురికి పెళ్లి వయసు వచ్చినప్పుడు మీ పెళ్లి గురించి మీరు ఆలోచిస్తున్నారట, మీకు సిగ్గులేదా అంటూ ఒక స్త్రీ శారదా గారితో వ్యంగ్యంగా మాట్లాడింది. మా ఆడపిల్లలు ఇక్కడ పెరుగుతున్నారు, మీరు ఆడవాళ్ల గౌరవాన్ని తీసేస్తున్నారు. మీ మధ్యలో పెరిగితే వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాలు పడతాయో అని మాట్లాడుతూ ఉండగానే శారదా గారు మౌనంగా నిలబడిపోయారు. వెంటనే ఇది మా పర్సనల్ విషయం, అనవసరంగా డ్రామా క్రియేట్ చేయకండి అంటూ ఉరుము లాంటి శబ్దంతో మాటలు వెనక నుంచి వినిపిస్తున్నాయి. సంజన గొంతు కోపంగా, దృఢంగా, బుల్లెట్లా దూసుకొచ్చింది.
నా తల్లి ఈ సమాజానికి వ్యతిరేకంగా ఏం చేసింది? మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ ఒంటరిగా కష్టపడింది. ఆ రోజు మీరెందుకు అయ్యో పాపం అనలేదు? ఈ రోజు మా అమ్మ తన సంతోషం కోసం ఒక నిర్ణయం తీసుకుంటే అందులో తప్పే ఉంది. ఈ నిర్ణయంలో నేను తనతోనే ఏకీభవిస్తున్నాను అంటూ సంజన మాట్లాడడం కొనసాగించింది. మా అమ్మకి ఏ వయసులో పెళ్ళయిందో మీకు తెలుసా? తను ఏ వయసులో భర్తని పోగొట్టుకుందో మీకు తెలుసా? ఎలాంటి వ్యక్తితో కాపురం చేసిందో మీకు తెలుసా? ఎన్ని కష్టాలు అనుభవించిందో మీకు తెలుసా? ఎంత నరకం చూసిందో తెలుసా? 25 ఏళ్ల వయసులోనే తను తెల్ల చీర కట్టుకోవాల్సి వచ్చింది. ఇన్నేళ్లు నా కోసమే బ్రతికింది. నేను ఇంటి నుంచి బయటకు వెళితే తను తన కోసం భోజనం కూడా వండుకోలేదు మా అమ్మ. అలాంటిది నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తనని చూసుకోవడానికి ఎవరుంటారు? అందుకే నేనే తన విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెబుతూ సంజన తన తల్లిని కౌగిలించుకుని ఏడవసాగింది. సంజన మాటలకి ఆ కమ్యూనిటీలోని ఆడవాళ్లందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. వాళ్ళందరూ ఒకరి మొహాలొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. అప్పుడు గుంపులో నుంచి మౌనంగా వింటున్న ఒక వృద్ధురాలు ముందుకొచ్చి, అమ్మ సంజన, నువ్వు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఆనందం అనేది వయసుతో ముడిపడి ఉండదు. మీ జీవితాల్లో నిర్ణయాలు తీసుకునే హక్కు మీకే ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పగానే మిగిలిన మహిళలు కూడా సంజనాతో ఏకీభవించడం ప్రారంభించారు. చాలా కొద్ది సమయంలోనే అక్కడ వాతావరణం అంతా నార్మల్గా మారిపోయింది. ఇంతకు ముందు వెక్కిరింపులు, ఆరోపణలు, నిందలు, అవమానాలు అక్కడున్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్న మహిళలందరి మద్దతు, అభినందనలు శారదా గారికి ఇంకా రఘుకి లభించాయి. ఆ తర్వాత 2 రోజుల్లోనే శారదా గారు ఇంకా రఘు గుడిలో సాదా సీదాగా పెళ్లి చేసుకున్నారు. తన తల్లిని అలాంటి కలర్ బట్టల్లో చూసి సంజన చాలా సంతోషించింది. శారదా గారి జీవితం మొత్తానికి మారిపోయింది. ఆనందం పొందే హక్కు అందరికీ ఉంటుంది. సరికొత్త జీవితంలో తన తల్లిని చూసినప్పుడు సంజన చాలా సంతోషించింది. ఒకప్పుడు ఒంటరితనంతో కూడిన నిశ్శబ్దంతో ఉండే తన జీవితం ఇప్పుడు ఆనందంగా, ఆహ్లాదకరంగా మారిపోయింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.